ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకోండి. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీరు మూలికల గురించే చెప్తున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా ఆహారం ఏ టైప్ ఆఫ్ ఆహారం తీసుకోవాలి, మనం ఆహారంలో పూర్తిగా పురాతనమైన అంటే మన పాత పద్ధతులు మానేసి ఈ బర్గర్స్లోకి లేకపోతే పిజ్జాల్లోకి సబ్వేలకి వచ్చేసాం కదా, కాఫీ టీలకి అలవాటు పడిపోయాం కదా. కానీ మంచి ఆహారం ఎలా తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే, అదేవిధంగా సంతానం గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. స్త్రీలు పురుషులు కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకు ఇటువంటి ఈ ప్రాబ్లమ్స్ మీద కొన్ని వీడియోలు చేద్దామని చేస్తున్నామండి. ముఖ్యంగా సంతానం. ఈ సంతానంలో పురుషునికైతే వీర్యకణాలు లేకపోవడం ఒకటి, కొంతమందికి అయితే స్పెర్మే రిలీజ్ అవ్వకపోవడం, అవి చాలా తక్కువ. కానీ వీర్యకణాలు అంటే వీర్యకణాల్లో లైవ్ బ్రతికున్న సెల్స్ తక్కువ ఉంటున్నాయి. వీర్యకణాలు పర్సెంటేజ్ ఆఫ్ స్పెర్మ్లో లైవ్ కణాలు చాలా తక్కువ ఉంటున్నాయి, అందుచేత అవ్వట్లేదు అని అంటారు. కానీ అలా కాదండి. స్త్రీ యొక్క ఈ ఎగ్ రిలీజ్ టైము హెల్దీగా ఉంటే కనుక, ఆ ఎగ్ కనుక హెల్దీగా ఉంటే వీర్యకణాలు ఎంత తక్కువ ఉన్నా కన్సీవ్ అవడానికి ఇబ్బంది లేదండి. అంటే పురుషుని యొక్క స్పెర్మ్లో రిలీజ్ అయ్యే వీర్యకణాలు కొన్ని లక్షల మీద ఉంటాయి. అవి దెబ్బలాడుకుని ఏదైతే శక్తివంతమైందో అదే ముందరికి వెళ్తుంది అనమాట. అర్థమైంది కదండి. ఇక్కడ ఆహారం ఒకటండి. అతి వేడిగా ఉన్న ఆహారం తినటం పురుషుడు, అలాగే లిక్కరు, లేకపోతే ఈ ఏదైతే ఈ జరదా పాన్లు వచ్చినాయి కదండి, జరదా ఒకటి, గుట్కా ఒకటి, ఈ తినటం వల్ల పురుషుల్లో వీర్య కణాలు చాలా దెబ్బతింటాయండి. ఈ గుట్కా జరదా అనేది చాలా ప్రమాదం అనమాట. వాళ్ళల్లో ఎక్కువ కనపడుతుంది సంతానలేమి, పురుషుల్లో లోపం. ఇంకా స్త్రీలు అంటారా, వీళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అంటే హైజెనిక్గా ఉండకపోవటం, నీట్గా సబ్బు వాడడం, లేకపోతే కుంకుడుగాయ మీరు అయితే ఆ బట్ట కట్టుకుంటారో, ప్యాడ్లు వాడినోళ్ళు బట్ట కట్టుకుంటారు. పల్లెటూరులో ప్యాడ్లు కొనరు తొందరగా అందరూ. ఈ పాత బట్టలు అయ్యో తీసుకుని అవి పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాటిని ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉండిపోవచ్చు అనమాట. మీరు ఏం చేయాలంటే ఆ గుడ్డల్ని కుంకుడుగాయ రసంలో ఉడకబెట్టుకోండి. కుంకుడుగాయ రసం అనేది అద్భుతమైన యాంటీబయాటిక్ అండి. ఎంతోమంది సుండ్రు ఉంది తలకంటారు, కుంకుడుగాయతో అంటండి వారంలో ఒక 3 రోజులు సుండ్రు తగ్గిపోతుంది. కానీ ఏంటంటే కుంకుడుగాయ కొంతమందికి పట్టలేదు. ఇప్పుడు పూర్వం అందరూ శుభ్రంగా అదే, ఇంక రెండోది ఏమి ఉండేది కాదు. అదేవిధంగా ఆ కుంకుడుకాయ రసంలో కనుక మీరు బట్టలను కనుక శుభ్రం చేసుకుని కాస్త నీట్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, లేడీస్ ప్రాబ్లమ్స్. ఇందులో మెయిన్ ఏంటంటే ఇవాళ మెచ్యూర్ అయిన తర్వాత, అంటే పెద్ద మనిషి అయిన తర్వాత, ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో కడుపు నొప్పి అనేది 100కి 80 మంది ఆడపిల్లల్లో ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు, దొల్లి ఏడుస్తూ ఉంటారు. ఆ కడుపు నొప్పి అనేది తగ్గడానికి ఆయుర్వేదంలో చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి. ఓన్లీ 3 నుంచి 5 రోజులు ఇస్తాం ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్కి. 3 నుంచి 5 మెన్స్ట్రువల్ సైకిల్లో ఇంకా జీవితంలో నొప్పి రాకుండా తగ్గిపోతుందండి. అంత అద్భుతమైన మందులు ఉంటాయి. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి కారణం ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పడం, 100లో 80 మందికి నొప్పి వస్తుంది అంటున్నాను కదా, అందులో 40-50 మందికి మళ్ళీ గొడ్డు పురుగు అనేది ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా అతిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ఓవరీస్ కానీ లేకపోతే గర్భాశయం కానీ, గర్భాశయానికి వెళ్ళి ద్వారానికి వెళ్ళే నాళాలు కానీ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు, ఈ అన్నిటికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల మేజర్గా ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయినాయి అండి. అందుకు సంతానం అవ్వట్లేదు, నేరో అయిపోయినాయి అంటారు, క్లోజ్ అయిపోయినాయి అంటారు. అవి ఓపెన్ అవడానికి కూడా అద్భుతమైన ప్రక్రియ ఆయుర్వేదంలో ఉందండి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి సంతానం కలగదానే గొడ్డుబోతు స్త్రీ అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళకు కూడా చక్కగా పిల్లలు పుడతారు. ఇవాళ మోడర్న్ దాంట్లో లక్షలు ఖర్చు పెడతారు. మా దగ్గరికి వచ్చేసరికి జస్ట్ మేము వెరీ సింపుల్గా చేద్దామని 5-6 వేలు 7 వేలు ఇలాగా చెప్పినా కూడా దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు జనం.
అంతా అంటారు. అక్కడ లక్షలు లక్షలు ఖర్చు పెడతారు అక్కడ. ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేకుండా చక్కగా సంతానం కలగటానికి 6 నెలల నుంచి 9 నెలల టైం ఇస్తే అండి చాలా ఎక్కువ పర్సెంటేజ్‌లో సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంది. భార్యాభర్తలు ఇద్దరిలో ఏ లోపం ఉన్నా సరే. అదేవిధంగా మగవాళ్ళు తినకూడని ఆహార పదార్థాలు చెప్పాను కదండీ! ఇప్పుడు స్త్రీలకు కూడా చెప్తున్నా. స్త్రీలు ఏం చేస్తారంటే సమయానికి ఆహారం తీసుకుపోవడం. భర్త ఎక్కడో ఉన్నాడు. ఆయన జాబ్‌కి వెళ్తాడు. రాత్రి 9కి వస్తాడు, 10కి వస్తాడు. ఆ టైంకి మనం తిందాం అనుకోవటం. లేకపోతే అతిగా కొవ్వు పదార్థాలు తినటం. అదేవిధంగా ఈ మొట్టమొదట మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైతే వచ్చిందో మెచ్యూరిటీ అంటాం. అప్పుడు పూర్వం 7 రోజులు చాపెక్కింది అమ్మాయి అంటే మెచ్యూరిటీ అయినట్టు లెక్క పూర్వం. ఆ 7 రోజులు చాలా చక్కని ఆహారం ఇచ్చి, ఎందుకు అంటే ఆ అమ్మాయి శరీరంలో ఒక కొత్త ఆర్గాను ఓపెన్ అయింది అప్పుడు. ఒక కొత్త ఆర్గాన్‌కి మెచ్యూరిటీ టైం వచ్చింది. అందుకు మెచ్యూరిటీ అంటారు దాన్ని. పెద్ద మనిషి అవ్వడం అంటారు. అంటే ఒక వయస్సు పూర్తిగా పోయి చిన్నది వయస్సు అనేది యవ్వనం అనేది వచ్చింది. అంటే శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి ఆ టైంలో. మార్పులు జరిగినప్పుడు శిశువు పుట్టినప్పుడు ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి మనం 10 రోజులు పచ్చిం చేయింతాం 11 రోజులు. అదేవిధంగా 10 రోజులు, 11 రోజులు చాలా ఎక్కువ పచ్యం ఉంటుంది. ఆ తర్వాత 3-6 నెలలు పచ్చిం చేయించేవారు పూర్వం. నడానికి కట్టుకోవడం. ఈ నడుం కట్టుకోవడం ఏమవుతుందంటే, కట్టడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు గర్భం పెరగడం వల్ల బరువు ఎదరకు వస్తుంది కాబట్టి మీ వెన్నుపూస మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది స్త్రీలకి. ఈ బరువుని నెలల తరబడి మోయడం వల్ల. ఒకేసారి అది ఖాళీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వెన్నుపూసలో డిఫరెన్స్‌లు వస్తాయండి బ్యాక్ బోన్‌లో. అప్పటిదాకా బరువు మోయటానికి అది ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ పెంచుకుంది. ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో అది వెనక్కి జరగడం మొదలుపెడుతుంది మళ్ళీ. మామూలు స్ట్రెయిట్‌గా రావడానికి. ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే వాతం అనేది శరీరంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అదేవిధంగా ఈ సాగిన పొట్ట అనేది మళ్ళీ లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ టైంలో అది లూజ్‌గా ఉండకుండా ఉండాలి అంటే గుడ్డ కట్టుకుని నడానికి కట్టేసేవారు పూర్వం. అర్థమైందండి? ఆ కట్లు కట్టుకోవడానికి కూడా ఇప్పుడు ఏదో నామోషి అనుకుంటున్నారు. అదేవిధంగా పచ్చిం తినండి అంటే అయ్యేమీ అక్కర్లేదు అయ్యేమీ అక్కర్లేదు అని వదిలేయటం వల్లే 30 సంవత్సరాలు రాకుండా నడు నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, పెద్ద పెద్ద పొట్టలు రావడం, ఒబెసిటీ రావడం, వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఎక్సర్సైజులు, వ్యాయామాలు, జిమ్ములు, అన్నం తినటం మానేయటం. అర్థమైంది కదండి? ఎన్నో రకాలుగా దానికి. ఆ 3 నెలల్లో కష్టపడితే జీవితాంతం ఆరోగ్యంగా ఉండి దానికోసం ఆ 3 నెలల్లో ఏదో దొరికింది తినేసి జీవితాంతం ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల కోసం మీ 50-60 సంవత్సరాల జీవితాన్ని కష్టంలో పెట్టుకోవాలా? లేకపోతే ఆ 3 నెలల్లో కష్టపడి మీ జీవితాంతం హ్యాపీగా ఉండాలో మీరే ఆలోచించుకోవాలమ్మా. పెద్దలు మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది ఉండండి. వెల్లుల్లిపాయ కూర వండి పెడతారు వేడికి. ఎన్వి తినేవాళ్ళకి సిగ్దొందులని వేడి చేసే ఎన్వి పెట్టడం, మంచి మటన్ కైమా పెట్టడం, ఉల్లిపాయ కూర వండటం, దొండకాయ కూర వండటం, రోజు 1 లీటర్ 1.5 లీటర్‌న్నర పాలు, గోధుమ రొట్టెలు, ఇలాగ ఎన్నో రకాల ఆహారాలు అన్నమాట. సిస్టాలు ఉన్నాయి. మీ ఇంట్లో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇవాళకి కూడా కొంతమంది ఇప్పుడు వైజాగ్, విజయనగరం జిల్లాలు కానీ, ఈ తెలంగాణలో కానీ ఆ సిస్టాన్ని అంతా ఫాలో అయ్యేవాళ్ళు పల్లెటూరులో చాలా ఎక్కువ ఉన్నారండి. వాళ్ళ సలహాలు తీసుకోండి. లేకపోతే స్త్రీకి గర్భం వచ్చిన తర్వాత పురుడు వచ్చే వరకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పురుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, 3 నెలల నుంచి 5 నెలల వరకు పథ్యం ఏ ఆహారాలు తినకూడదు, ఏవి తినాలి, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, ఇలాగ బీరకాయ, ఇలా వాతకర పదార్థాలు తినకూడదండి. అవి పూర్తిగా మానేయాలి. మానేసి బలమైనవి ఎన్వి తినేవాళ్ళంచి మంచి కైమా, ఇసికి దొందులు, లేకపోతే చిన్న చేపలు, నెత్తళ్ళని వస్తాయి అలాంటివి, వెల్లుల్లిపాయ కూర, ఇలాంటివి అన్నమాట. వేడి చేసేవి. అతి వేడి అనుకున్నారు. ఆ శరీరం ఆరిపోతుంది. ఎందుకు అంటే శిశువుకి జన్మనిచ్చిన తర్వాత తల్లి కూడా మళ్ళీ కొత్తగా బతికినట్టే లెక్క. తనకు కూడా కొత్త ప్రాణం వచ్చినట్టే లెక్క. అంత సున్నితంగా ఉంది ఆ తల్లి యొక్క శరీరం. ఆయుర్వేదంలో ఎంత అద్భుతం అంటే 2వ నెలలో శిశువు ఎలా ఉంది, ఏ అవయవాలు ఏర్పడతాయి, 2వ నెలలో అబార్షన్ అయితే ఏం జాగ్రత్త తీసుకోవాలి, 3వ నెలకి ఏ అవయవాలు ఏర్పడతాయి,
మూడో నెలలో అబార్షన్ అయితే ఏ జాగ్రత్తలు, అలా ప్రతి నెలలోనే రాస్తారండి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మందులు వాడుకోవాలి అనేది. అదంతా చెప్పాలంటే చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను మీకు. మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కన్సీవ్ అయ్యే ముందరే ఈ కడుపు నొప్పి కానీ, ముట్టుకుట్టు నొప్పి కానీ, బ్లీడింగ్ కానీ కరెక్ట్గా అవుతుందా లేదా, ఏ కలర్లో అవుతుంది, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన 3-4 రోజులు 5 రోజులు కానీ మీరు ఈ వాతకర పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినొద్దండి. అర్థమైంది కదా. ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం తీసుకోండి. కరివేపాకు ఎక్కువ వాడండి, ధనియాలు ఎక్కువ వాడండి, పాత బెల్లం తినండి, మునగాకు కూర కుదిరితే మునగాకు కూర వండుకోండి, ఇలాగా పాలకూర తినండి. ఆ 5 రోజులు కూడా వాతకర పదార్థాలు తినవద్దు. వేడి చేసింది మాకు, వేడి చేసింది అనుకుంటారు చాలామంది. వేడి చేసినా పర్వాలేదు, మీ శరీరం మంచి కండిషన్లో ఉంటుందా వేడి చేయటం వల్ల. మీ ఎగ్ టైంకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 5 రోజులు మెన్స్ట్రువల్ సైకిల్లో వాతకర పదార్థాలు బయట ఫుడ్లు అయ్యి తినేశారో మీ శరీరంలో జరిగే ప్రక్రియలో అనేక మార్పులు వస్తాయి. కొంతమంది బ్లీడింగ్ బ్రౌన్ కలర్ అంటారు, కొంతమంది బ్లాక్ కలర్ అంటారు, కొంతమంది బ్లీడింగ్ లైట్ పింకు నార్మల్గా అవ్వకుండా చిక్కగా అవుతుంది అంటారు. ఇవన్నీ కూడా మీ గర్భాశయంలో కానీ ఇక్కడ కానీ ఉన్న సైడ్ ఎఫెక్ట్లు అనమాట. అనేక రకాలైన అప్పటికే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయినట్లు లెక్క. అవన్నీ అబ్జర్వ్ చేసుకుని దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే నిర్మూలించుకుంటే చాలా ఆరోగ్యంగా పెరుగుతారు. మీ యొక్క గర్భాశయం కానీ సంతానాన్ని కలగటానికి కావాల్సిన అవయవాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. అదేవిధంగా మీరు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయి స్నానం అయిన తర్వాత 12-14 రోజుల లోపల ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు డిశ్చార్జ్ కానీ చాలామందికి పెయిన్ కూడా వస్తుంది. దాని అబ్జర్వేషన్ కూడా చూసుకోండి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ ఆడపిల్లలు చిన్నతనంలోనే మెచ్యూర్ అయిపోతున్నారు ఇప్పుడు. అది అన్నిటికంటే మేజర్ డిజార్డర్. ఎందుకు అంటే అనేక రకాలు గ్రోత్ ప్రమోటర్స్ వాడిన కూరగాయలు తినటం కానీ, జిఎంఓస్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గాజమ్స్, అంటే ఇంత బీరకాయ కాసేది ఇంత బీరకాయ కాయంటున్నారు, ఇంత క్యారెట్ ఉండేది ఇంత క్యారెట్ వస్తుంది. ఇవన్నీ కూడా జిఎంఓస్ అంటారు వాటిని. అవి తినటం వల్ల మీ శరీరంలో ఆర్గాన్స్ కానీ మీ శరీర తత్వాలు కానీ మారిపోవడం వల్ల జరిగే డ్రాబ్యాక్స్ ఎన్నో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా తల్లి జాగ్రత్త తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లలతో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడాలి. ఆ 12-14 రోజుల లోపల ఏమన్నా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే చదివించాలి. ఆడపిల్ల కూడా మగవాడితో బాగా ఆడితోటి పాటు జీతం తేవాలి, ఉద్యోగం చేయాలి అని ఎక్కువగా హాస్టల్స్లో జాయిన్ చేసేస్తున్నారండి. ఈ హాస్టల్స్లో జాయిన్ చేయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 4-3 ఒక బాత్రూమ్ ఉంటే పర్వాలేదు, కొన్ని హాస్టల్స్లో 6 కూడా ఒకే టాయిలెట్ ఉంటుందంట. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళకి గమ్ముని అప్పటికప్పుడు వెళ్దామంటే మోషన్కో యూరిన్కో వెళ్దాం అనుకుంటారు, బాత్రూమ్ ఖాళీ ఉండదు. లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చింది, బాత్రూమ్ ఖాళీ ఉండదు. దీనివల్ల ఆడపిల్లలు అనేక రకాల ఇబ్బంది పడి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మీద విరక్తి పెట్టుకుంటున్నారండి. దానివల్ల ఏమవుతుంది, సైకలాజికల్గా సిగ్నల్స్ వెళ్ళేటోడికి మెన్స్ట్రువల్ సైకిలే చాలామందికి ఆగిపోతుంది. నా దగ్గరికి చాలామంది వస్తున్నారు తల్లిదండ్రులు, ఇలాగ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది, మా అమ్మాయికి 2 నెలలకు కానీ అవట్లేదు, 3 నెలలకు కానీ అవట్లేదు. వాళ్ళు అలా చెప్పగానే నేను ఫస్ట్ క్వశ్చన్ ఒకటే వేస్తా, అమ్మ మీ అమ్మాయి హాస్టల్లో ఉంటుందా? అవునండి అంటారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ అక్కడే వస్తున్నాయండి. అందుకే ఇక్కడ కూడా మీరు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి. అర్థమైంది కదండి. ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించుకుని ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అయింది మొదలు అప్పుడే మీరు ఏ అయితే ఆడపిల్ల యొక్క అవయవాలు ఉన్నాయో ఆర్గాన్స్, ఈ ఆర్గాన్స్ ఏ అయితే ఉన్నాయో అవి చక్కగా గ్రోత్ వచ్చి నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కలగకపోవడం అనేది జరగదండి. మనం చేతులారా చేసుకుంటున్నాం ఈ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే ఆడపిల్లకి చెప్తున్నాను వినండి, నైట్ అంతా ఫోన్తో ఆడుతున్నారు పొట్ట మీద పెట్టుకుని, లేకపోతే పడుకుని వెనకాల టెక్కేసుకుని మంచానికి జారబడి ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నారు, పడుకుని వర్క్ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా మీ శరీరానికి 3 అడుగులు దాటి దూరంలోనే మీరు ల్యాప్టాప్ పెట్టండి. టేబుల్ మీద పెట్టే మీరు ల్యాప్టాప్ తోటి వర్క్ చేసుకోండి. మీ సిస్టమ్ తోటి కానీ ల్యాప్టాప్ తోటి కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా సరే
మీ బాడీ దగ్గరగా పెట్టి, అది కూడా పొట్ట మీద పెట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్తున్నాను నేను. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోండి, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఆడపిల్లలకి. లేకపోతే ఆ రేడియేషన్ వల్ల అనేక మందికి సంతానం కలగట్లేదు, అది కూడా ప్రమాదమే. మగపిల్లలు అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ కిడ్నీలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, వాళ్ళ స్పెర్మ్ కౌంట్‌లో లైవ్ తగ్గిపోవడం, స్పెర్మ్ రిలీజ్ అవ్వటమే తగ్గిపోవటం, మగతనం అనేది తగ్గిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఆలోచించుకోండి ఎప్పుడూ కూడా. మీరేదో చేసేస్తున్నాం, మేము లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అనుకోవటం కాదు. వచ్చిన డబ్బంతా హాస్పిటల్‌కి ఖర్చు పెట్టకుండా ఉండాలి. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు, కానీ మీరు పడిన బాధ కానీ, మీరు పడిన ఇబ్బంది కానీ ఆ డబ్బుతోటి తగ్గించుకోలేరు కదా. అర్థమైందండి? అది వెనక్కి తెచ్చుకోగలరా? తెచ్చుకోలేము మనం. అది అనుభవించాం మనం. అలా అనుభవించకుండా ఉండాలంటే జబ్బు వచ్చాక జాగ్రత్త తీసుకునే కంటే జబ్బు రాకముందరే మీ లైఫ్ స్టైల్ని మార్చుకుని దయచేసి, ఎస్పెషల్లీ ఈ ఆడపిల్లల్లో సంతాన లోపం రావడానికి కారణాలు నేను చాలా వివరంగా చెప్పాను. ఇవన్నీ మీరు నోట్ చేసుకుని ఎక్కడెక్కడ జాగ్రత్త తీసుకోవాలో, ప్రత్యేకంగా తల్లులు మీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోండి. ఈ చిన్నతనంలో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి 8, 9 ఏళ్ళు వచ్చేటోడికే మంచి మినరల్స్ ఇవ్వటం, ఈ బ్రాయిలర్ చికెన్ లాంటివి మాడిఫైడ్ ఆర్గన్స్ మానేసి ఈ నాటుగా పండిని, అంటే నాటు టమాటా కానీ, నాటు కూరలు కానీ, ఇలాంటి దుంప కూరలు కానీ, ఇలా మంచి కాల్షియము మినరల్స్ ఫుడ్ మార్చండి మీ పిల్లలకి. మార్చితే వాళ్ళు 12, 13 ఏళ్ళు వచ్చే వరకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రాదు. అప్పటికి వాళ్ళకి ఎదుగుదల కూడా బాగుంటుంది. నేను చాలా వీడియోల్లో ఈ మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇది నాకు యూకే నుంచి, యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎంతోమంది తల్లులు ఫోన్ చేస్తున్నారు. ఏమండి, మా అమ్మాయి 9వ సంవత్సరం రాకుండా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోయింది, మెచ్యూరిటీ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు, చాలా భయపడిపోతున్నారని. అప్పుడు చేసేది ఏమీ లేదండి. ఆల్రెడీ ఆ ఆర్గాన్ తన పని తాను మొదలుపెట్టేసింది. అప్పుడు ఆపామనుకోండి అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు ఆ పిల్లలు. అంచేత అలాంటి పని చేయొద్దు, దయచేసి ఆపడానికి ప్రయత్నించొద్దు, జరగనివ్వండి అది. కానీ మిగిలిన వాళ్ళకి నేను చెప్తున్నా వివరంగా, మీ పిల్లలు తొందరగా మెచ్యూరిటీ రాకూడదంటే వాళ్ళు మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా పెరిగితే ఆ టైంకే అది వస్తుందండి. పూర్వం 14, 15, 16 వచ్చినా అవ్వట్లేదని మెచ్యూరిటీ అవ్వడానికి అనేక రకాల మందులు ఉన్నాయి. ఇప్పుడేంటి, ఆపడానికి మందులు అడుగుతున్నారు. ఎంత మార్పు వచ్చిందో చూడండి మన ఆహారంలో కానీ, మన జీవన విధానంలో కానీ. ఇవన్నీ మార్చుకుని దయచేసి చక్కని సంతానం కలిగేలాగా హాస్పిటల్స్లో ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులను మరోసారి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. నమస్కారం.